అవును, బారెడు పొద్దెక్కినట్టుంది. చాలాసేపు నిద్రపోయాను. అయినా లేచి చేసేదేముంది? అలానే అబ్బో, అలా అనుకుంటే బద్ధకం పెరిగిపోదు. జానకి క్లాస్ తీసుకుంటుంది. అబ్బో, లేచిన వెంటనే పరిగెడుకున్న మంచినీళ్ళు తాగమని చెప్పానా? అవును, లేవగానే గ్లాసులు మంచినీళ్ళు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ మర్చిపోతూ ఉంటాను. అది వేరే చెప్పాలా? రాగి చెంబుతో నీళ్లు పెట్టుకోమంటే వినరు. ఉదయాన్నే వేసుకునే టాబ్లెట్ కూడా మర్చిపోతారు. అవునవును, ఎప్పుడూ పడుకునే ముందర అనుకుంటాను, రాగి చెంబుతో నీళ్లు పెట్టుకోవాలి, లేకపోతే మర్చిపోతాను. కానీ మర్చిపోయాను. ఓ, ఇప్పుడైనా టాబ్లెట్లు వేసుకోకపోతే ఓ జానకి కోపం వస్తుంది. ఏంటి ఆలోచిస్తున్నారు? నువ్వు ఇలా చేసిపోతావు అనుకోలేదు. ఆ విషయాన్ని ఆలోచిస్తున్నాను. ఏ విషయం? అదే, జీవితాంతం నాతో తోడుగా ఉంటానని, అన్ని విషయాల్లో కాపు కట్టుకుంటానని వాగ్దానం చేశావు. 7 అడుగులు నడిచావు. మర్చిపోయావా? అయ్యో రామా, నేనెక్కడ మర్చిపోయానండి. 7 అడుగుల నిర్వచనం 7 జన్మలకు మీకు సేవ చేసుకుంటూ మీతోనే ఉండాలని. అంటే 7 జన్మలు ఇలాగే ఉండి నన్ను ఏడిపిస్తావా? అయ్యో రామా, ఊరుకోండి. ఏంటిది చిన్నపిల్లాళ్ళ? అవును, నేను చిన్నపిల్లనే జానకి. అలాగే చూసుకుంటూ ఉన్నాను. మరి అబ్బా, ఊరుకోండి. మరీ అంతలా నన్ను పొగడకండి. జానకి, అర్థేచ కామేచ మోక్షేచ అన్న ప్రమాణాలకు విరుద్ధంగా నన్ను వదిలి వెళ్ళిపోయావు. ఉన్నన్ని నాళ్ళు ఆచరించాను కదండి. అవును, ఎన్నో నోవులు వ్రతాలు నోచి ఆ పుణ్యమంతా నిల్వ చేసుకుని పుణ్యస్త్రీగా వెళ్ళిపోయావు. ప్రతి ఆడది స్వార్థంతో కోరుకునే వరం అదేనండి. నీ స్వార్థంతో నన్ను ఒంటరివాది చేసి వెళ్ళడానికి నీకు మనసులో ఒప్పింది జానకి. అయ్యో రామా, నేనెక్కడికి వెళ్ళానండి? మీకిక్కడ ఏ లోటు రాకూడదని మీకంటే ముందే ఇక్కడికి వచ్చి నా దేవుడికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నానండి. సమర్థించుకో. ప్రతి దానికి ఇలాగే నీ మీద ఆధారపడేలా చేసి నన్ను ఏకాకిగా మిగిల్చి నీ స్వార్థంలో చూసుకున్నాను. అయ్యో రామా, నేనా? కాకపోతే నేనా? అయినా నువ్వు ఇంత స్వార్థపరురాలు అనుకోలేదు. అవునులేండి, అన్ని సేవలు చేయించుకొని ఆఖరికి మీరు నాకు ఇచ్చిన బిరుదు నేను స్వార్థపరురాలని అని. కాదా మరి? కావ్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ అని అన్ని సేవలు చేశావు. కాదనడు. కానీ నాకంటే ముందుగా నీ దారి నువ్వు చూసుకున్నావు. మధ్యలో ఒకటి మర్చిపోయారు, క్షమయా దరిద్రి అని. అవును, భూమాతకు ఉండే సహనం నీకు ఉంటుంది అని. కానీ కానీ నువ్వు నువ్వు నేను చెప్పండి. ఏం లేదు, నీతో మాట్లాడుతుంటే కాస్త ప్రశాంతంగా ఉంటుంది, అంతే. చాలండి, ఇలా వింటూ ఉంటే పగలు రాత్రి తేడా లేకుండా చెబుతూనే ఉంటారు. ఇంకా ఎన్నాళ్ళీ ఒంటరి జీవితాన్ని గడిపేది ఉండగి. మీరు ఒంటరి ఎందుకు అవుతారు సార్? నేను లేను. ఏంటి సార్ ఇంకా నడవలేదు? రే, సారని పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలా? అలాగే సార్. అదిగో మళ్ళీ ఇంకా పిలవండి. ఇవాళ కూడా ఆలస్యంగా లేచినట్టున్నారు. అవునరా, లేవడం కాస్త ఆలస్యమైంది. 2 నిమిషాల్లో రెడీ వస్తాను.
కూర్చో. పర్వాలేదండి. ఇంకా ఎంతకాలం ఉంటారు సార్? అదేంట్రా నువ్వు లేవు? నాదేముంది, అయినా అమ్మాయి గారి దగ్గరికి వెళ్ళొచ్చుగా, వారు ఈ ఊళ్ళోనేగా ఉంటారు. బంధాలు దూరంగా ఉంటేనే అనుగుణంగా ఉంటుందిరా. వెళ్ళకుండా ఏం తెలుస్తుంది? ఒకసారి వెళ్ళిరండి. అది అలా చెప్పు తాతయ్య. తాతయ్య ఏంటమ్మాయి గారు మీరు కూడా? ఎవరన్నా వచ్చింది? మీ అమ్మాయి గారండి, చూడండి నేను తాతయ్య ఉంటుంది. సారీ ఏదో సరదా కన్నాను తాతయ్య. సారీ అంకు. మీరు కనుక ఊరుకున్నాను, అదే ఇంకొకరైతేనా ఏం చేస్తావే? ఏం చేస్తానా? వాళ్ళని అలా బతుకుతాను. నాన్న అమ్మా బాగున్నావమ్మా? బాగున్నా నాన్న. అల్లుడు గారు రాలేదా? లేదు నాన్న, ఆయన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వచ్చేస్తానన్నారు. మీరు ఇంకా కాఫీ తాగలేదు కదా? మీరే అంటారుగా మీ చేతి కాఫీ అమృతమని. క్షణాల్లో తీసుకొస్తా. ఈసారి మీకు స్వర్గం కనబడుతుంది. ఒరే నిజంగా అక్కడ స్వర్గం కనబడుతుందా? నా జానికి ఉంటుంది కదా. ఒరే త్వరగా తీసుకురారా, తాగిపోతాను. అవే మాట్లాడాయి గారు, మీరు అప్పుడు హాయిగా ఉండాలి. నా జానకి లేని జీవితం హాయిగా ఎలా ఉంటుందిరా? అలాంటి మాటలు మాట్లాడకండి. నేనేదో మాట వరుసగా అన్నాను. మీరెప్పుడు నవ్వుతూ ఉండాలి. నవ్వు 4 విధాల చేటు ఉంటారు, అయినా నవ్వడం నా జీవితంలో ఆ ప్రాప్తం లేదురా. నాన్న, నవ్వటం ఒక భోగం, నవ్వితే ఆరోగ్యం, నవ్వకపోవడం ఒక రోగం అని. సరే ఉండండి, మీకు కాఫీ తీసుకొస్తానే. అయ్యో, దానికి నేనున్నాను కదమ్మా. ఒరే నా చిట్టి తల్లిని వెళ్ళనివు, అది వాళ్ళ అమ్మ కన్నా తెగమండి. షుగర్ వేయకమ్మా. నాకు తెలుసులే నాన్న. అదే కరెంట్ బిల్ వచ్చింది, వెళ్ళి తీసుకురా. జగముండి అన్నారని కోపం వచ్చిందా? లేకపోతే నువ్వు అనుకున్నది సాధించే వరకు చేసేది కాదు కదా. ఇంతకీ నీ కూతురు ఎందుకు వచ్చిందట? అదేంటి, అది నీ కూతురు కాదా? అది నాన్నకొచ్చి కదా. అయినా సరే అది అన్నింటిలోనూ నీ పోలికే. ఏంటన్నా పోలీసు అంటున్నారు? ఎవరిని? ఇంకెవరినమ్మా? నన్నే. మీలాగే అన్ని చేసి పెడుతున్నారు కదా. అబ్బా, నీ కాఫీ తాగుతుంటే అచ్చం మీ అమ్మాయి గుర్తొస్తుందమ్మా. అందుకే అమ్మలాగా వండి పెడతాను, నా దగ్గర వచ్చి ఉండండి నాన్నని కోరి పెడుతున్నా వినటం లేదు కదా. నేను అదే చెప్తున్నా, ఆయనే వినడం లేదు. ఇదంతా నీ వల్లే. నా వల్ల? మురిమురిమి మంగళం మీద పడిందని అంత మాట అనేసరికి అమ్మాయి గారు. లేకపోతే నాన్న టైంకి అన్నీ అమర్చి పెడుతున్నావు, ఇక నాన్నకు నేను ఎందుకు గుర్తుకొస్తాను? వాడు స్వార్థం లేకుండా చెప్తాడమ్మా. ఊరుకోండి అయ్య గారు, సిగ్గేస్తుంది. అబ్బా సిగ్గే. అయ్యా, నాదొక్క కోరిక. నా దగ్గర మొహమాటం ఎందుకు, అడుగు. మీరెప్పుడు సంతోషంగా హాయిగా నవ్వుతూ ఉండాలి. అది అన్నీ జానకితో పాటే వెళ్ళిపోయాయి. మిమ్మల్ని నేను నవ్విస్తాను. నీ వల్ల కాదురా. ఒకవేళ నవ్విస్తే జీవితాంతం నీకు రుణపడి ఉంటారు. అవునా అమ్మాయి గారు? అయ్యగారు అమ్మా చెప్పండి, నవ్వించమంటారా? మౌనం అర్ధాంగీకారం అన్నారు, నువ్వు కానీ. అయితే ముందుగా ఒక జోక్ చెప్తాను. కొడుకు స్కూల్ రన్నింగ్లో ఫస్ట్ వచ్చి స్కూల్ వాళ్ళు ఇచ్చిన కప్పు తెచ్చి తండ్రికి చూపించాడు. తండ్రి గర్వంగా, హే నువ్వు పులి వింటావురా అన్నాడు. మరి నాకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చాడు, మార్కులు తక్కువ వచ్చాయి. ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసిన తండ్రి కోపంగా
మార్కులు ఇలా తక్కువచ్చాయేంటిరా గాడిద కొడక అన్నాడు. దాంతో కొడుక్కి కోపం వచ్చి, ఏంటి నాన్న ఒకరోజు పులిబిడ్డ అంటావు, ఒకరోజు గాడిద కొడక అంటావు, అస్సలు నా తండ్రి ఎవరో చెప్పు అంటాడు. అయ్యగారు నవ్వెందుకు ఆపుకుంటారు, హాయిగా నవ్వండి. ఇందులో నవ్వడానికి జోకేముందిరా? ఆ? అయితే ఇంకో జోక్ చెప్తా. ఒక ఊర్లో ఇద్దరు భార్యాభర్తలు ఉండేవా. వారికి చాలా కాలంగా పిల్లలు లేరు. ఎన్నో పూజలు చేశారు, ఎందరో స్వాములను మొక్కారు. ఆఖరికి ఒక స్వామీజీ దయ వల్ల ఒక కొడుకు పుట్టాడు. ఆ పిల్లోడికి మాటలు ఎప్పుడు వస్తాయా అని ఆ దంపతులు ఎదురు చూస్తున్నారు. ఇది జోకా, నవ్వాలా? ఇంకా అవ్వలేదండి. నువ్వు కానీ ఆ పిల్లోడికి మాటలు వచ్చాయి. ముందుగా అత్త అన్నాడు. ఏ పిల్లాడైనా ముందుగా అత్త అని అంటాడు. బా డిస్టర్బ్ చేయకండి అమ్మాయి గారు, మూడు పాడవుతుంది. ఇక్కడే ఉంది అస్సలు కిటుకు. అత్త అనగానే అత్త ఢమాల్. అయ్యో బాబా. ఆ తర్వాత తాత అన్నాడు. తాత ఢమాల్. ఆ తర్వాత బామ్మ అన్నాడు. బామ్మ ఢమాల్. ఆ తర్వాత అమ్మ అన్నాడు. అమ్మ ఢమాల్. లేదమ్మాయి గారు, నాన్న అన్నాడు. ఆ తర్వాత నాన్న నా ఢమాల్, అంతే కదా? లేదయ్య గారు, స్వామీజీ ఢమాల్. మీరు నవ్వారు. అవునా, ఇలా నవ్వి చాలా కాలమైంది. బాబు గారు, మీరు నవ్వితే చాలా బాగుంటారు. అవునన్నా, మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. బాబు గారు నవ్విన ఈ శుభముహూర్తంలో అయ్యగారికి ఇష్టమైన పాయసం చేస్తా. నువ్వు వదిలే, నేను చేస్తాను. నువ్వు నాన్నకి ఇంకో జోక్ చెప్తాను. అయ్యగారు చెప్పండి, ఇంకో జోక్ చెప్పమంటారా? రే, ముందా జోకులాపి వెళ్ళి కరెంట్ బిల్లు కట్టిరా. నీ దగ్గర డబ్బు ఉన్నాయిగా? ఉన్నాయి. నాన్న, అమ్మా, మళ్ళీ కాస్త కాఫీ ఇవ్వమంటారా? వద్దులేమ్మా, స్నానం చేసి వచ్చాక తాగుతాను. అలాగే. నాన్నని అడిగితే నాతో రావడానికి ఒప్పుకుంటాడా? నేను మా ఆయన అనుకున్నది జరుగుతుందా? రాధా, రాధా, ఏంటండి? ఆఫీస్కి టైం అవుతుంది. లంచ్ బాక్స్ రెడీ చేసావా? మీకే కాదు, నాకు ఆఫీస్ టైం అవుతుంది. ఇంట్లో ఒక్క పనికి సాయం చేయరు, కానీ ఆర్డర్లు మాత్రం వేస్తారు. ఆర్డర్ కాదు, అడుగుతున్నాను అంతే. అలా అయితే నేను ఆఫీస్కి ఉద్యోగం రాజీనామా ఇచ్చి ఇంట్లో పనిచేస్తాను. నువ్వు ఉద్యోగం చేసుకో, సరేనా? జోకు లేకండి. ఇద్దరం పనిచేస్తేనే కానీ సంసారం నెట్టుకు రాలేకపోతున్నాం. పిల్లలకు లక్షల్లో ఫీజులు కట్టాలి. ఏమైనా వస్తే హాస్పిటల్ వాళ్ళకు వేలు రాలిపోయారు. అసలు మనం సంపాదిస్తుంది హాస్పిటల్ వాళ్ళని స్కూల్ని పోషించడానికి అన్నట్టుగా ఉంది. ఏమైనా మిగులుతుంది అంటే ఇన్కమ్ ట్యాక్స్, కొంటే ట్యాక్స్, తింటే ట్యాక్స్, తిరిగితే ట్యాక్స్. ఈ ట్యాక్స్లకే సరిపోతుంది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మన దగ్గర లేనప్పుడు మనం కట్టిన దాంట్లో నుంచి ఒక్క పైసాగా తిరిగిస్తారా అంటే అది లేదు. చెప్పారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తిరిగి వాళ్ళు. నేనే కనుక ఫైనాన్స్ మినిస్టర్ అయితేనా అయితే ఒక్కటే ట్యాక్స్
ఇన్కమ్ ట్యాక్స్, అందరికీ చదువు వైద్యము ఫ్రీ. అది అయ్యే పని కాదులే కానీ ఇంకో మాట చెప్పు. ఇంట్లో అన్ని పనులు నేను ఒక్కదాన్నే చేయాలి. ఉదయాన్నే లేవాలి, వంట చేయాలి, పిల్లల్ని లేపాలి, వాళ్ళకి స్నానం చేయించాలి, స్కూల్కి రెడీ చేయించాలి, హోంవర్క్ కూడా నేనే చేయించాలి. ఇదంతా అయిపోతే ఆఫీస్కి వెళ్ళి పని చేసుకు చావాలి. ఎందుకు ఆడదానిగా పుట్టానా అని ఏడుస్తున్నాను. చె అలాంటప్పుడు నువ్వు మంచి పని పిల్లని పెట్టుకోవచ్చు కదా, నీకు కాస్త రిలీఫ్గా ఉంటుంది. ఆ పని పిల్లని పెట్టుకుంటే దాన్ని కాపలా కాయాలి. ఇల్లు తుడిస్తే మనం చూస్తే ఒకలా, మనం చూడకపోతే ఇంకోలా తుడుస్తుంది. ఇక అంట్లు తోమితే తిరిగి అన్ని మనమే కడుక్కోవాలి బాబు. దానికి డబ్బులు ఇచ్చి అన్ని పనులు మనమే చేసుకోవాలి. మరి అన్నీ నువ్వే అంటావు, నన్నేం చేయమంటావు? సరే, నువ్వేమనుకోనంటే నాకు మంచి ఐడియా వచ్చింది, చెప్పమంటావా? చెప్పండి. చెప్పాక ఏమి అనకూడదు మరి. అది మీరు చెప్పిన దాన్ని బట్టి ఉంటుంది. ఏం లేదు, మీ నాన్నగారు రిటైర్ అయ్యారు కదా, ఇంట్లో మీ అమ్మగారు కూడా ఒక్కరే ఉంటున్నారు. అందుకని చాచా డబ్బుల గురించి కాదు, పాపం ఇంట్లో తను ఒక్కరే ఉంటున్నారు కదా, మనతో కూడా ఉంటే మనకి సాయంగా ఉంటుంది, ఆయనకి కాలక్షేపం ఉంటుంది. ఏమంటావు? నిజమేనండి, నాకు ఈ ఆలోచనే రాలేదు. అన్నీ నాన్నే చూసుకుంటారు. పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తారు, మళ్ళీ తీసుకొస్తారు, హోంవర్క్ కూడా ఆయన చేస్తారు. మనం వీటైనా బయటకు వెళ్తే ఇంటికి కాపలా కాస్తారు. అదేనండి, ఇంట్లో అన్ని సంగతులు ఆయనే చూసుకుంటారు. మీ వల్ల మన ఫ్యూచరే మారిపోతుందండి. మా ఆయన బంగారం. సరే, ఇవన్నీ చెప్తే మీ నాన్నగారు ఫీల్ అవుతారేమో. అలా చెప్తావా ఏంటి? మా నాన్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా రిటైర్ అయ్యారు కదా. నాన్న, ఇంటి అడ్మినిస్ట్రేషన్ కూడా మీరే చేయాలి అంటూ నెలకు 25,000 ఆయన చేతిలో పెట్టి ఇంటి బాధ్యతలు ఖర్చులు మొత్తం ఆయన అప్పచెప్పేద్దాం. నిజమేనోయ్, ఇదేదో చాలా బాగుంది. అయినా ఇలాంటి ఐడియాలు మీ ఆడవాళ్ళకే తప్ప మాకెందుకు రావు అర్థం కాదు. ఇలా చెప్తే చాలు, అలా అల్లుకో. అబ్బో, ఒకటింది చాలు కానీ ఓ నెల నేను ఇస్తాను, ఒక నెల మీరు ఇవ్వండి. చాలండి. ఆలు లేదు, చూడు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు అప్పుడే పంపకాలు మొదలెట్టేసావా? అది సరే, ఇంతకీ మనం పిలిస్తే మీ నాన్నగారు వస్తారంటావా? నేనంటే మా నాన్నకి పిచ్చి ప్రేమ. ప్రేమ అనే బ్రహ్మాస్త్రాన్ని వదిలితే దానికి తిరిగే ఉండదు. నేనున్నానుగా. వర్కౌట్ అవుతుందా? మరి ఊనా, ముందు నేను వెళ్తాను, ఆ తర్వాత మీరు వచ్చేయండి. ఓకే, మీ ఆడాలు తలుచుకుంటే సాధించలేదు ఏదీ లేదు. మా ఆవిడ వదలండి, సిగ్గేస్తుంది. వదలండి, సిగ్గేస్తుంది. వదలమంటుంటే సిగ్గేస్తుంది, వదలండి. వస్తుంది. అబ్బా వదలండి, మిమ్మల్ని వదలమంటుంటే వదలండి. సిగ్గా ఏంటమ్మా? అమ్మా, అది నాన్న, ఆయన వస్తానన్నారు. అవును, పగలెక్కలు కట్టున్నావు. పై మీద ఏమన్నా పెట్టావా? మాడవలసి వస్తుంది. అయ్యో, పాయసం కోసం పాలు పెట్టండి నాన్న, పొంగి మాడిపోయి ఉంటాయి. అయ్యో, రాధా, రాధా, నమస్కారం మామయ్య గారు. నమస్తే. బాగున్నారా? బాగున్నారు. అమ్మ రాధా, నాన్న, అల్లుడు గారు వచ్చారు. వస్తున్నాను. వచ్చేసారా? ఇందాక చెప్పాను మీరు వస్తున్నారు అని. ఇదిగోండి మంచినీళ్ళు. మామయ్య గారు కులాసానా? కులాసానే. మీరు కులాసానేగా? అంత కులాసానే మామయ్య. ఏంటి విశేషాలు? విశేషాలంటే రాధ చెప్పలేదా మామయ్య? ఏ విషయము? ఒక మాట చెప్పాను, మిమ్మల్ని అడుగుతానంది. సరే, ఇంతకు మీ ఆరోగ్యం ఎలా ఉంది మామయ్య గారు? నా ఆరోగ్యానికి ఏందయ్యా, గుండు పిక్కలా ఉన్నాను.
ఊరు ఎప్పుడు పొమ్మంటుందా, కాడు ఎప్పుడు రమ్మంటుందా అని నా జానకి దగ్గరికి ఎప్పుడు వెళ్తానా అని ఆలోచిస్తున్నాను. అవే మాటలు మామయ్య గారు. మంచి చెడు చెప్పే మీలాంటి వారు లేకపోతే మేము ఏం కావాలి చెప్పండి. కొంతమంది అంతేనయ్యా. ఉదాహరణకి నా జీవితం తీసుకో. జీవితాంతం వరకు కలిసి ఉంటుందనుకున్న మీ అత్తయ్య గారు నన్ను విడిచి మధ్యలో వెళ్ళిపోయారా? పుణ్యశ్రీగా వెళ్ళిపోవడం అంటే ఎంతో పుణ్యం చేసుకున్నారు మామయ్య. అంటే నేను పాపం చేసుకున్నానా? చాచా, నా ఉద్దేశం అది కాదు మామయ్య. ఆ. తను మీకంత సేవ చేసింది కాబట్టి తనకు ఆ పుణ్యం దక్కింది అంటున్నాను. సమర్థించుకోకయ్యా. మరి నువ్వు అమ్మ రాధా, ఆ, అల్లుడు గారికి కాఫీ. తీసుకొస్తున్నా నాన్న. ఆ, ఏంటి ఇద్దరు కూడబలుకొని వచ్చారు? యుద్ధానికేమో బాగుందా సార్? మా బావుకి ఏం కానీ నువ్వు ఉండబట్టే మామయ్య గారు బాగున్నారు. ఏదో అంతమి అభిమానం. ఏంట్రా? ఏం లేదు, నీ దయమ ప్రాప్తము అన్నాను. మీరు మాట్లాడుతున్నట్టు తీసుకో, వెళ్ళు, వెళ్ళు. వద్దులే తాతయ్య, నేను తెస్తున్నానుగా. సార్, అంకుల్ అంకుల్. అంకులేంటి పెంకుల్లాగా తాతయ్య అనేప్పుడు అలాగే బాగుంది. నేను అడిగిన, నేను వాకౌట్ చేస్తున్నా కానివ్వండి. మామయ్య ఎన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉంటారు మామయ్య? ఇంకా అవును నాన్న, ఎప్పుడు నాకు నీ మీద బెంగ. మామయ్య మేమేమన్నా పరాయి వాళ్ళమా? నాన్న, నేను చూసుకునే బాధ్యత నాకు లేదా? అబ్బా, ఈ విషయం చాలాసార్లు చెప్పావమ్మా. ఎన్నిసార్లు చెప్తే మాత్రం ఏం లాభం? నీ అది దగ్గర కాదు. నుంచి సమాధానమే రావట్లేదు. అబ్బా, అది కాదమ్మా. ఆడపిల్ల దగ్గర ఉండటము అంత మంచిది కాదమ్మా. అదంతా ఒకప్పుడు నాన్న, ఇప్పుడు కాదు. ఇంకేం మాట్లాడకండి. మామయ్య వాళ్ళు ఏం మాట్లాడినా అలాగే మాట్లాడతారు. వాళ్ళ గురించి ఏం పట్టించుకోకండి. అది కాదయ్యా. అది కాదు మామయ్య, ఇది నేను మీ అమ్మాయి కలిసి తీసుకున్న నిర్ణయం. అవును నాన్న, మీరు ఇంకేం మాట్లాడకండి. మీరు వస్తున్నారు అంతే, రాకపోతే నా మీద ఒట్టే. అమ్మా వద్దమ్మా. మామయ్య మీరు వస్తున్నారు. సరేనయ్యా, వస్తున్నాను. అన్నట్టు నాకు కాస్త ఆఫీస్కి టైం అయింది, నేను వస్తాను. సరే రాధా, నువ్వు మామయ్య గారిని తీసుకుని బయలుదేరు. ఓకే. మామయ్య గారు వస్తాను. సాయంత్రం నేను ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి మీరిద్దరు మా ఇంట్లో ఉండాలి. అబ్బా సరేనయ్యా, అలాగే. వస్తాను మామయ్య, వస్తాను రాధా, బాయ్. మంచి చెప్పారా గారు? అమ్మాయి గారు కూడా కొట్టేసుకున్నారు, ఇంకా మీరు కాదనకూడదు. ఆహా. అమ్మా, ఈ రోజుల్లో మామగారిని ఇంట్లో ఉండమని పిలిచే అల్లుళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పు? ఏరా, నేను నీకు బరువయ్యానా? అదే మాట్లాయ్య గారు, ఆ? మీరు నాకు బరువా? నాన్న, తొందరగా రెడీ అవ్వండి. అంకుల్, నాన్నగారు బట్ట సత్తాలి, తొందరగా లోపలికి వచ్చేయండి. నీ జ్ఞాపకాలతోనే ఈ ఇంట్లో అన్ని బహుబంధాలు తెచ్చుకొని నీ దగ్గరికి వద్దామనుకున్నాను. కానీ మొండిది కొట్టేయించుకుంది, కాదలేకపోయాను. అక్కడ ఉన్నన్ని రోజులు ఉండండి, ఇబ్బంది అయితే వెంటనే వచ్చేయండి. ఇక్కడ నా మీద నా పడ్డట్టు అక్కడ పడకండి. ఏం మాట్లాడకుండా అడ్జస్ట్ అయిపోండి. అయిన దానికి కాని దానికి వాళ్ళ మీద చిరాకు పడకండి. నేను ఎలా ఉంటానో అలాగే ఉంటాను. అయినా నీకేం, అన్ని బాగానే చెప్తావు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నీకు హాయిగా ఉంటుందని నీ ఆశ. ఇక ఆపుతారా? అది కాదే నేను చెప్పేది. రెడీ అవ్వండి. బాబా, గోడెక్కినా నీ గౌరవజనం తగ్గలేదు. నానా, నీ బట్టలు సర్దేశాను, తొందరగా రెడీ అయితే బయలుదేరుతాను. ఇంకా సరేనమ్మా. అంకుల్, మీరు వెళ్ళి ఆటో తీసుకురండి. అలాగేనమ్మా. నానా, మీ టాబ్లెట్స్ ఎక్కడ పెట్టారు? ఆ టేబుల్ పైన ఆ మెడికల్ కిట్లో ఉన్నాయి చూడండి. అన్నీ ఉన్నట్టేనా? నాన్న, అమ్మా అమ్మా, తొందరగా రెడీ అవ్వాలి. వస్తున్నానమ్మా. అంకుల్, ఆటో వచ్చిందా? ఉంటుందమ్మా. అయ్యగారు, ఆటో వచ్చిందే. రండి నాన్న.
బాబు అయ్యా రిక్షాబాయ్ అయ్యా బాబు కొంచెం ఇక్కడ వరకు పట్టుకుందాం బాబు డబ్బులు ఇవ్వండి. అంతవరకు పట్టు బాబు. అయ్యా నాకు చాలా పని ఉంది వెళ్ళాలి, డబ్బులు ఇవ్వండి. మీరు ఇచ్చిన డబ్బులకు ఇదే ఎక్కువ. అల్లుడు గారు అల్లుడు గారు అమ్మ ఊరు లేపగలుగుతానా నేను? అమ్మ అమ్మా రాధా, ఆ, నేను మార్కెట్కి వెళ్ళి వస్తానమ్మా. అలాగే నాన్న. నాన్న ఆ, ఆకుకూరలు తీసుకురావడం మర్చిపోతే. అలాగే. అమ్మయ్య, నాన్న వచ్చి 6 నెలలైంది. అన్ని పనులు ఆయనే చేయడంతో ఒంటి కాస్త సుఖంగా ఉంది. రిలాక్స్ అవ్వచ్చు. రాధా రాధా ఏంటండి, ఏమైంది? ఎందుకు లాగుతున్నారు? ఆయన ఎక్కడ? గొడవ జరిగిందా? ఆయన ఎక్కడా? అది ఎవరు? ఇంకెవరు? మీ నాన్న. మా నాన్న. ఇప్పుడు ఆయనతో పని ఏంటి మీకు? ఎక్కడున్నారు? కూర తేవడానికి మార్కెట్ వెళ్ళాలండి. అసలు ఏం జరిగింది? ఆఫీసులో మాకు రావాల్సిన టెండర్ మాకు రాలేదు. దాంట్లో నా తప్పేమీ లేకపోయినా పై ఆఫీసర్ నా పైన చివాట్లు పెట్టాడు. మరి మీరు ఊరుకున్నారా? ఊరుకోక ఏం చేస్తాను, పై ఆఫీసర్ కదా. అసలే ఆఫీస్లో చిరాకులో ఉంటే దారిలో వస్తుంటే ఆ పాలవాడు పేపర్ వాడు చిచ్చి నీ నాన్న రాని అడిగేస్తాను. మధ్యలో మా నాన్న ఏం చేశాడండి? మిమ్మల్ని ఏనా అన్నారా? నన్నేమన్నా అన్న అంత ఫీల్ అయ్యేవాడిని కాదు. నలుగురిలో నా పరుగు తీశాడు. అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఆయన మీరు చిరుకులాడతారే. ఆఫీస్ నుండి ఇంటికి వస్తున్నానా, దారిలో ఆ పేపర్ వాడు పాలవాడు ఆపి పాల బిల్లు పేపర్ బిల్లు ఎప్పుడు ఇస్తారు, పాలు పేపరు ఆపేయమంటారా అంటూ 10 మందిలో నిల్ల తీశాడు. నా తల తీసేసినట్టు. నాన్న ఇప్పుడు 5వ తేదీ లోపే కట్టేస్తారే. అవసరానికి వాడుకున్నాడేమో. అయినా ఆయనకు అవసరాలు ఏమైనా ఉంటే నన్ను అడిగితే ఇచ్చేవాడిని కదా. ఇలా పాల బిల్లు పేపర్ బిల్లు వాడుకోవాల్సిన దుస్థితి ఎందుకో. లేదండి, ఏదో జరిగి ఉంటుంది. నాన్న రానివ్వండి, అడుగుదాం. ఆ పని చెయ్యి. ఇలా ఇటు నాన్న. సరే అమ్మా, మీరు మాట్లాడుతూ ఉండండి. అడుగు. ఇదిగో కిరణ్ వాడి ఫోన్ వస్తుంది. హలో సార్, నమస్తే సార్. నమస్తే. కిరాణా షాప్ నుంచి సార్. లాస్ట్ మంత్ కూడా మీరు బిల్ పే చేయలేదు సార్. మళ్ళీ ఈ నెలది కూడా పెండింగ్ ఉండేది. నేను వచ్చి కలుస్తానులేండి. ఓకే సార్. చూసావా, కిరణ్ వాడికి కూడా డబ్బులు కట్టలేదంట. ఇది ఇది మీ నాన్నగారి నిర్వాకం. బాబా, బయట ఎండలు మండిపోతున్నాయి బాబు. బయట ఎండలే కాదు, ఇంట్లో నాకు మండుతోంది. ఏం జరిగింది బాబు? పాలవాడికి పేపర్ ఇచ్చారా? పేపర్ వాడికి డబ్బులు ఇచ్చారా? ఓహో, అదా, అది ఇచ్చారా లేదా? కట్టలేదు బాబు. ఏ ఎందుకు కట్టలేదు నాన్న? అది నసుగుడు ఆపి ఎందుకు కట్టలేదో చెప్పండి.
అయినా మీకు ఖర్చులు ఏమైనా ఉంటే మీకు పెన్షన్ వస్తుంది కదా, అందులోంచి వాడుకోవచ్చు కదా. శంకరానికి ఏమైనా ఇచ్చారా? వాడికి అవసరం లేదమ్మా. ఆహా ఆహా, అంటే మనకు తెలియకుండా ఇంకెవరికి ఏమైనా ఇస్తున్నారేమో రాదా? బాబు మీరేం మాట్లాడుతున్నారు? చూస్తుంటే తెలుస్తోందిగా. ఇది నిజమేనా నాన్న? అమ్మా నువ్వు కూడా? చూస్తే నమ్మాల్సి వస్తుంది. అమ్మా పేపర్ వాడికి డబ్బు కట్టకుండా ఏం చేశారు? ఇప్పుడు చూడు, ఆయన రోడ్డు మీద నిలదీశారట. ఇంతకి డబ్బులు ఎందుకు కట్టలేదు నాన్న? అదే. మిమ్మల్ని అడుగుతుంది. చూడండి, ఇలా ఎవరు పడితే వాళ్ళు నా ఇంటి మీదకి వచ్చి డబ్బులు అడగడం నాకు ఇష్టం ఉండదు. అబ్బబ్బబ్బబ్బా, ఇలా ఎప్పుడు జరగలేదయ్యా. అంటే ఇంకోలా జరిగేదా? మనకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారేమో. ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు బాబు మీరు. ఈరోజు ఇలా జరిగింది, రేపు ఇంకేం జరుగుతుందో. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకోండి. రాదా, మనకు బయట పని ఉంది, బయటకు వెళ్ళాలి. ఇద్దరం రెడీ అయ్యాం. చూసావా నాన్న, ఇప్పుడు మీరు చేసిన దానికి ఎంత గొడవ జరిగిందో. మీకు డబ్బులు కావాలంటే నన్ను అడగండి, అంతేగాని ఇంకెప్పుడు ఇలా చేయకండి. అబ్బా డబ్బులు, నాకు డబ్బులు కావు. వాళ్ళంటే చూడండి, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పటికైనా పద్ధతులు మార్చుకోండి. రాదా, పద. హలో శంకరం, ఎక్కడున్నావురా? త్వరగా వచ్చి. అయ్యగారు, ఏంటి అర్జెంట్గా రమ్మన్నారు? ఏంటి విషయం? వచ్చావా శంకరం? వచ్చావా? అయ్యగారు, కళ్ళు చూసుకుంటున్నారా? నాకు తెలుసులే, అమ్మగారు గుర్తొచ్చారు కదా. మర్చిపోతే కదరా గుర్తుకు రావడానికి. అవును,
భర్త చనిపోతే ఆ ఆడది ఎంత కష్టమైన ఆ సంసారాన్ని ఏ లోటు రాకుండా తీర్చుకుంటుంది. కానీ భార్య చనిపోతే భర్త ఇందులో బేలగా మారిపోతాడు. ఎందుకో ఇది అర్థం కాదు. ఇది ఆ భగవంతుడికి శాపమా? అంత పెద్ద విషయాలు నాకేం తెలుస్తాయి చెప్పండి. ఆ భర్త చనిపోయిన ఆడదాన్ని విధవ అంటారు. మరి భార్య చనిపోయిన మగవాడిని విధవ అనుకుంటాను. అయ్యగారు ఏం మాట్లాడుతున్నారయ్యా? ఇక్కడ ఏమైనా జరిగిందా? అందరూ కలిసి బలవంతంగా పంపించారుగా ఇక్కడికి. అందుకే నాకు ఇక్కడ ఘనంగా సత్కారం జరిగింది. రాను సత్కారం. అయ్యా ఏం జరిగిందో చెప్పండి అయ్యా. చెప్పుకుంటే మనసు బాధ కొంతైనా తగ్గుతుంది. చెప్తాను రా. నీకు కాకపోతే మరెవరికి చెప్తాను. చూడు, అది జరిగింది. వాళ్ళు రాగానే వాళ్ళని ఏమీ అడగదు. నా సంగతి వాళ్ళకి అసలే తెలియకూడదు. తెలిస్తే వాళ్ళ కాపురంలో గొడవలు వస్తాయి. వాళ్ళు వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండి, ఇదిగో ఈ పుస్తకము, ఈ లెటర్ వాళ్ళకి ఇచ్చేసి వచ్చేసి. అయ్యా ఇద్దరం కలిసే వెళ్దాం, ఉండండి. వాళ్ళ ముందు నేను నిలబడలేనురా, నా వల్ల కాదు. ఇక్కడి నుంచి ఏమీ తీసుకురా, నాకు సంబంధించినవి ఏవైనా సరే వస్తారు. అయ్యా అయ్యగారు అంత బాధపడుతున్నారు అనంటే ఆయన మనసుకు బలమైన గాయం తగిలింది. నానా నువ్వేంటి ఇలా వచ్చావు? మన లేని సమయం చూసి డబ్బుల కోసం వచ్చాడేమో. అయ్యగారు ఏం మాట్లాడుతున్నారండి? సరే కానీ నాన్నేరి నానా నానా ఆయన లేరమ్మా. లేరా? ఎక్కడికి వెళ్ళారు? మీరు వచ్చిన తర్వాత మీకు ఇమ్మని ఈ బుక్కు, ఈ లెటర్ ఇచ్చారు. ఏంటిది? సంజయ్ ఇచ్చారేమో. చూడు 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 చూడు. ఏమోనమ్మా, చూడండి, చూస్తే తెలుస్తుందిగా. అమ్మ, మీ నాన్న ఎలాంటి వాడో, ఆయన మనసు ఏంటో మీకు తెలుసో లేదో నాకు తెలియదు, అని నాకు తెలుసమ్మా. ఆయన మహానుభావుడు. అందుకే ఎవరిని ఏమీ అనకుండా ఇవి మీకు ఇచ్చిరమ్మని ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? అతను చెప్పిన పని పూర్తయింది. కాకపోతే నా నోరు నొక్కేయడం వల్ల ఎవరిని ఏమీ అనకుండా వెళ్తున్నాను. ఇంకెప్పుడు ఇక్కడికి రాను అని చెప్పమన్నా. బియ్యం 1500, కూరగాయలు రాదా? మొదటి నెలలో నేను ఇచ్చినట్టు మాత్రమే ఉంది. తర్వాత నెలలో ఎవరు ఇచ్చినట్టు లేదు. నువ్వు ఇవ్వడం లేదా? మీరు ఇవ్వడం లేదా? నువ్వు ఇస్తున్నావేమో అని నేను ఇవ్వడం లేదు. నేను ఇస్తున్నానేమో అనుకో, నేను ఇవ్వడం లేదు. ఆ తర్వాత నాన్న కూడా నన్ను ఎప్పుడూ అడగలేదు. అంటే ఇప్పటిదాకా ఆయన పెన్షన్ డబ్బులు మన కోసం ఖర్చు చేస్తున్నారు. ఎంత పని జరిగిపోయింది రాధా. రాధా, ఆ లెటర్లో ఏం రాసిందో చూడు. అమ్మా, జరిగిందంతా మన మంచికే. నా మనసులో మీ మీద ఎటువంటి కోపం లేదు. తప్పులు అందరూ చేస్తారు. మంచి మనసుతో సరిదిద్దుకుంటే చాలు. ఇలా రాస్తున్నాను, ఏమీ అనుకోకమ్మా. అమ్మ, మీ అమ్మ అంటూ ఉండేది నువ్వు నాన్న కూచివని. అల్లుడంటే మధ్యలో మన జీవితంలోకి వచ్చాడు.
కాబట్టి నా గురించి అతనికి పూర్తిగా తెలియకపోవచ్చు. కానీ చిన్నప్పటి నుంచి నువ్వు నాతోనే ఉన్నావు కదమ్మా. ఈ నాన్నను నువ్వు ఇంకా అర్థం చేసుకోలేదా? అతను ఏదో ఆ విషయంలో ఏదో మాట అన్నాడు. పోనీలండి, తలుచుకుంటే బాధ తప్ప మరేం లేదు. పెన్షన్ డబ్బులు ఏమయ్యాయి అని అడిగారు కదా. పెన్షన్ ఈ నెల సమయానికి రాలేదమ్మా. ఎందుకంటే పని ఒత్తిడి వల్ల నేను లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వడం ఆలస్యమైంది. అందుకే పెన్షన్ రావడం కూడా ఆలస్యమైందమ్మా. ఆ తర్వాత చేతులు డబ్బులు లేవు. నేను అడుగుదామనుకున్నా, కానీ అమ్మవు కదమ్మా, దేవుడు కానీ నేను నీకు ఇవ్వాలి. కానీ పెన్షన్ 2 రోజులు వస్తుంది కదా, వాళ్ళకి 2 రోజుల తర్వాత ఇస్తాను అని చెప్పాను. కానీ వాళ్ళు ఇలా చేస్తారనుకోలేదు. సరే, మంచికో చెడుకో జరిగింది ఏదో జరిగిపోయింది. చూడమ్మా, అతను నాకు అల్లుడు కాదమ్మా, కొడుకు తప్పు చేస్తే తండ్రి క్షమించాలి. అది తండ్రి బాధ్యత. చూడు, ఆ పుస్తకంలో ఏ రోజుకు ఆ రోజు జమా ఖర్చులు అన్నీ రాశానమ్మా. జమా అంటే మీరు ఇచ్చింది, పాత పుస్తకాలు పాత పేపర్లు అమ్మగా వచ్చింది కూడా అందులో రాశానమ్మా. నాకు వేరే ఉద్దేశం లేదమ్మా. అదో పిచ్చిది మీ అమ్మ ప్రతిదీ ఇలా రాయటం అలవాటు చేసింది. అది ఈరోజు నిజం నిరూపిస్తుందేమో. చూడమ్మా, మనసు అనేది అర్థం లాంటిది. ఒక్కసారి పగిలితే అతకదు. చివరిసారిగా అల్లుడికి నా వల్ల అవమానం జరిగింది, క్షమించమని చెప్పమ్మా. చూడమ్మా, ఆవేశం అన్ని అనర్థాలకి మూలం తల్లి. ఇది మీరిద్దరూ గుర్తుంచుకోవాలి. మీ అమ్మ జ్ఞాపకాలతో నేను ఆనందంగా జీవించేస్తాను. కానీ మీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మీరు నన్ను తీసుకువెళ్ళడానికి మళ్ళీ నా దగ్గరికి రావద్దు. అవసరమైతే నేనే వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ నాన్న ఆశీస్సులతో. మావయ్య, నీ పట్ల క్రూరంగా ప్రవర్తించాం మావయ్య. రాధా రాధా, పద వెళ్ళి క్షమాపణలు అడుగుదాం. పద రాధా, పదరా. అంతేగాని ఇంకెప్పుడు ఇలా చేయొద్దు. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికైనా పద్ధతులు మార్చుకోండి. నాన్న, మీకు డబ్బు అవసరమైతే నన్ను అడగండి, కానీ ఇంకెప్పుడు ఇలా చేయొద్దు. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికైనా పద్ధతులు మార్చుకోండి. అంతేగాని ఇంకెప్పుడు ఇలా చేయొద్దు. నాన్న, మీకు డబ్బు అవసరమైతే నన్ను అడగండి, అంతేగాని ఇంకెప్పుడు ఇలా ఇప్పటికైనా పద్ధతులు మార్చుకోండి. ఇప్పటికైనా పద్ధతులు మార్చుకోండి. ఏంటండి, బాధపడుతున్నారా? ఆహా, ఆనందపడుతున్నాను. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? నేను ఎలాంటి వాడినో, ఎంత నిక్కచ్చిగా బ్రతికానో
నీకు తెలుసు, నీ కూతురికి తెలుసు. కానీ నీ మాట దాని మాట తీసేయలేక అక్కడికి వెళ్ళాను. నీ వల్లే నా ఆత్మాభిమానం సర్వనాశనం అయిపోయింది. అయ్యో రామా, నేనేం చేశానండి? నువ్వేం చేయలేదు, ఏం చేయవు కూడా. నిన్ననే అంతా నా ప్రారంభం. అవును, నేను నీతో కలిసి ఉన్నంత కాలం నిన్ను కష్టపెట్టానని ఆ దేవుడికి చెప్పి ఈ విధంగా శిక్షించావు కదూ. అయ్యో రామా, నేను కాకపోతే నన్ను ఎవరంటారండి? మీకు ఆ హక్కు ఉంది. లేదు జానకి, లేదు. నీతో కలిసి ఉన్నంత కాలం నేను మనసుగా చూడలేకపోయాను. అయిన దానికి కాని దానికి నీ మీద పడి విసుక్కునేవాడు. ఊరుకోండి, మీరు మరీను. నీ మీద ప్రేమ లేక కాదు జానకి, ఎవరికి ఎలా చెప్పాలో ఏం చెప్పాలో తెలియక అదంతా నీపైన చూపించేవాడు. కానీ ఆ తర్వాత నేను ఎంత బాధపడ్డానో నాకు తెలుసు. అయినా నువ్వు నా గురించి ఎన్ని బాధలు పడ్డావో అందరికీ తెలుసు. ఈనాడు మనిషిగా ఉన్నానంటే నువ్వే కదా కారణం. ఊరుకోండి. అవును జానకి, లేదు, నేను ఇక్కడ కష్టపడతానేమోనని అన్ని సమయానికి సమకూర్చి నాకు ఏలా కాకుండా చూస్తాను. నేను ఎంత బాధ పెట్టినా బంధానికి విలువనిచ్చి నాకు గౌరవం ఇచ్చాను. జరిగిపోయినవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్పండి? చెప్పని జానకి, చెప్పని. నువ్వు ఉండగా నీ విలువ తెలియదు. ఇప్పుడు తెలిసిన ఏ లాభం అనుభవిస్తున్నా. అయినా నువ్వు లేకుండా బ్రతకలేకపోతున్నాను జానకి. నువ్వు లేకపోతున్నా బ్రతకలేకపోతున్నాను. వాళ్ళన్న మాటలకి నువ్వు వింటేనా వాళ్ళని పోనీలే. అయినా ఇందరితో మాటలు అనిపించుకుంటున్న నాకు బ్రతకాలని లేదు జానకి, బ్రతకాలని లేదు. అంత మాట అనుకోండి, నిజం నిలకడ మీద తెలుస్తుంది. బాధపడకండి. ఎప్పుడు జీవితాంతం ఇలాగే సమర్థిస్తూ నన్ను అసమర్థుడిని చేశావు. మీరు అసమర్థుడు కాదు, రాజా బహదూర్. అవును, భార్యా భౌబంధాలకు దూరమైన రాజా బహదూరుడే. సర్వం కోరిపోయి అందరి చేత మాట్లాడిపించుకున్న దౌర్భాగ్యుడు. ఊరుకోండి, చిన్న పిల్లల ఏంటిది? అవును, నేను చిన్నపిల్లాన్ని చూస్తున్నావుగా. ఒంటరితనము ఓడిపోయి ఆత్మాభిమానం జీవోత్సవంలా చావలేక బ్రతకలేక జీవోత్సవంలా బ్రతుకుతుంది. ఒంటరితనం అనేది ఒక భయంకరమైన చీకటి గుహ. దాన్ని ఛేదించాలంటే మృత్యును ఎదుర్కొనే సాహసం ధైర్యం కావాలి. అందుకే నాకు ఇక్కడ ఒంటరితనం లేదు. ఎందుకంటే ఈ దేవాలయం చుట్టూ దేవతల అన్ని జ్ఞాపకాలే ఉన్నాయి కనుక నేను ఏకాకిని కాదు. నన్ను క్షమించండి. మామయ్య ఏదో తప్పు జరిగిపోయింది మామయ్య. ప్లీజ్ మామయ్య, క్షమించండి మామయ్య. మిమ్మల్ని ఆప్యాయంగా అనురాగంగా చూసుకుంటారని మా ఇంటికి తీసుకెళ్ళి మిమ్మల్ని చాలా కష్టపెట్టాను. ఇంటికి కాపలా కాయించాను. పిల్లలకి మీ చేతి చాకరీ చేయించాను. చివరికి మీ పెన్షన్ డబ్బులు కూడా ఖర్చు చేసుకున్నారు. మిమ్మల్ని చాలా అపార్థం చేసుకున్నాను. మామయ్య, మేముండగా మీరు ఇలా ఒంటరిగా ఏకాకిగా బ్రతకడం. నేను ఏకాకిని కాదయ్యా. ఎందుకంటే ఇక్కడ అన్నీ మీ అమ్మ జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయి. కాబట్టి మీ ఇల్లు ఇటుకా సిమెంట్తో కట్టింది కాదమ్మా, మీ అమ్మ ప్రేమ అభిమానులతో కలిపి కట్టిన జానకి నిలయం. ఇక్కడ నేను హాయిగానే ఉంటానయ్యా, ఇక్కడ నేను హాయిగానే ఉంటాను. మామయ్య, మీరు మాతో ఉంటే మాకు కూడా కొండంత అండ ధైర్యం. అవునా, అందరం కలిసే ఉన్నాం. నా బాధ్యత కూడా తీర్చుకున్నట్టు అవుతుంది కదా. బాధ్యత? నేను మీకు భారమే కానీ బాధ్యత కాదమ్మా. దయచేసి నన్ను విసిగించగలరు. సీత లేని రాముడిలా, పార్వతి లేని పరమేశ్వరుడిలా జీవిస్తున్న ప్రతి ఒక్కరికి నా జీవితం ఒక హెచ్చరిక కావాలి. కొంతమంది మమకారంతో కుక్క పిల్లలు పెంచుకోవడానికి ఇష్టపడతారు, కానీ అదే ఒక్క మనిషిని పోషించడం కోసం కష్టపడుతున్న పాడు రోజులమ్మా అవి. కనుక నేను ఏకాకిగా బ్రతకడమే న్యాయం. సరే. మామయ్య
వరంగల్ జిల్లా రంగస్థల కళాకారులుగా సవినయ సమర్పణ. లైట్స్ ఆన్. కాబట్టి కాలేజీ ఇంకో కాలేజ్ అవుతుంది.